హాయ్ అండి. మనకి హోటల్ స్టైల్‌లో మనకి ఇంట్లోనే క్రిస్పీగా రవ్వ దోస చేయాలనుకుంటున్నారా? అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దామండి. నేను పర్ఫెక్ట్‌గా కొలతలతో చెప్తాను. మీరు టకా టకా నోట్ చేసుకోండి. అది ఎలాగో అంటే ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకోండి. అదే గ్లాస్‌తో బొంబాయి రవ్వ తీసుకోండి. దాంట్లోకి మనకు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, జీలకర్ర, అలాగే మనకి క్యారెట్ తురుము, మీకు కుదిరితే బీట్రూట్ తురుము కూడా వేసుకోండి హెల్తీనెస్ కోసం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ క్వాంటిటీ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వాటర్ క్వాంటిటీ లాగా పిండిని కలిపేసుకోండి. నెక్స్ట్ ఎంబటే మనకు ఐరన్ పెనం స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని నీట్గా ఆనియన్తో నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక మన గ్లాస్తో కానీ గుండు గంటతో కానీ మనకి దోశను ఎలా పోసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. అలా స్ప్రెడ్ చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా నీట్గా దోశను హీట్ చేసుకొని మనకు ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడి పల్లీ చట్నీతో కానీ ఉల్లిగడ్డ కారంతో కానీ తింటే మాత్రం సూపర్ అంటారు. హైలైట్గా ఉంటుంది. మీకు ఉల్లిగడ్డ కారం కావాలి, ఎలా చేయాలో తెలియదు అంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మీకోసం కంపల్సరీగా షేర్ చేస్తా. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఇలాంటి వంటలన్నీ మీకు తెలియని వంటలు పర్ఫెక్ట్గా కొలతలతో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసం కంపల్సరీగా చేసి చూపిస్తాను.